తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని మోదీని కలిశారు. ఆ తర్వాత మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సైడ్ గ్యారెంటీలు సుమారు 400 పైచీలకు సబ్ గ్యారెంటీలు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే రైతాంగానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, విద్యార్థంగానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయకుండా మేము విజయోత్సవాలు నిర్వహిస్తామనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఏడాదిలో వారు సాధించిందని నేను అడుగుతా ఉన్నా. బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు. నేనేదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతాడు. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిసెంబర్ వాళ్ళు ఘనంగా వారోత్సవాలు జరుపుకుంటున్నారు. విజయోత్సవాలు జరుపుకొని పరిస్థితి ఎట్లందంటే గత 4-5 నెలలుగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుకునేటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆందోళన చేస్తున్న విషయం. అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటే అసలు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద తిట్టడానికి పెట్టేటువంటి దృష్టి పాలన మీద పెడితే బాగుంటుంది. వ్యక్తిగతంగా దాడులు చేసేటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని గాడిన పెట్టినట్లయితే బాగుంటుండేది. కానీ ఆ విషయం పట్టించుకోవడం లేదు. 2 రోజుల క్రితము కొమరం భీం జిల్లాలో శైలజ అనేటువంటి అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్తో చనిపోవడం జరిగింది. ఇలాంటి విషయాల మీద ముఖ్యమంత్రి గారు దృష్టిని కేంద్రీకరించాలి. ఊకే సంబంధం లేని విషయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు.